మీకు తెలుసా? ఇప్పుడైతే మనం కొత్తిమీరను రుచి, సువాసన కోసం వంటల్లో ఎక్కువగా వాడుతున్నాం. కానీ ఒకప్పుడు కొత్తిమీరను ఆయుర్వేద వైద్యంలోనే ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే కొత్తిమీర ఆకులు, విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బట్టతలతో బాధపడేవాళ్లు కొత్తిమీర ఆకులతో చేసిన పేస్ట్ ను తరచూ బట్టతలపై అప్లై చేస్తే బట్టతల తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా కొత్తిమీర విత్తనాలు అంటే ధనియాలు, నల్ల మిరియాలు, జీలకర్ర పొడి ఈ మూడింటిని సమపాళ్లల్లో తీసుకుని అందులో తగినంత ఉప్పు కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపి తింటే ఆకలి పెరగడంతో పాటు అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. ఇక నోటి పుండ్లతో బాధపడేవాళ్లు కొత్తిమీర ఆకుల పేస్ట్ ను నోటి పుండ్ల మీద డైలీ 3 సార్లు అప్లై చేస్తే అవి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పీరియడ్స్ టైంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్ తో బాధపడే అమ్మాయిలు 20 గ్రామ్స్ ధనియాలను 100 ml వాటర్లో మరిగించి కషాయం చేసుకుని తాగితే పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయి. ఇక ఎంత వాటర్ తాగినా దప్పిక తీరక అధిక దాహంతో ఇబ్బంది పడేవాళ్లు 10 గ్రామ్స్ ధనియాల పొడిని గ్లాసు గోరువెచ్చని వాటర్లో కలిపి తాగితే ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే జ్వరంతో బాధపడే వాళ్లకు 100 ml వాటర్లో 20 గ్రామ్స్ ధనియాల పొడిని బాగా మరిగించి కషాయంలా చేసి అందులో కాస్త చక్కెర కలిపి ఇస్తే జ్వరం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మూలికలు ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.